హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివేశ్రీ. ఎన్నో భారీ చిత్రాలను నిర్మించి సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్గా పేరు తెచ్చుకున్న నందిగాం రామలింగేశ్వరరావు స్వతహాగా సూపర్ స్టార్ కృష్ణకు వీరాభిమాని. అందుకే ఆయనతో నాయుడు గారు అబ్బాయి, చుట్టాల అబ్బాయి, కిరాయి కోటిగాడు, కంచుగాగడ, పరశురాముడు వంటి భారీ చిత్రాలను నిర్మించారు. తన అభిమాన హీరో కుమారుడు మహేష్ బాబుతో సినిమా చేయాలనేది నందిగాం కోరిక. బాలనటుడిగా 9 సినిమాల్లో నటించిన మహేష్ బాబు 9 సంవత్సరాలు గ్యాప్ తీసుకొని 1999లో రాజకుమారుడు చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే హిట్ కొట్టాడు. అయితే ఆ తర్వాత చేసిన 2 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. మహేష్ కెరీర్కి హెల్ప్ అయ్యే విధంగా ఒక సూపర్ హిట్ సినిమాని నిర్మించాలని నిర్ణయించుకున్నారు నందిగా. కృష్ణవంశీని ఎంపిక చేసుకున్నారు. ఆ రోజుల్లో కృష్ణవంశీతో సినిమా చేయడం అంటే ఎంతో ఖర్చుతో కూడుకున్న పని అని అందరూ భావించేవారు. దానికి తగ్గట్టుగానే అతని సినిమాలకు బడ్జెట్ బాగా పెరిగేది. కృష్ణవంశీతో సినిమా అనగానే నిర్మాత నందిగాం రామలింగేశ్వరరావును హెచ్చరించారు అతని శ్రేయోభిలాషులు. అవేవి పట్టించుకొని ఆయన సినిమా నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. కృష్ణవంశీ మొదట 2 కథలు చెప్పారు. అవి నందిగాంకి నచ్చలేదు. అవే కథలతో తర్వాతి రోజుల్లో శ్రీ ఆంజనేయం, చక్రం చిత్రాలను రూపొందించారు కృష్ణవంశీ. ఆ తర్వాత కథ ఎంపిక చేసే బాధ్యతను ఆదిశేషగిరిరావు, మంజుల, నందిగాం, మహేష్లకు అప్పగించారు కృష్ణ. 3వ ప్రయత్నంగా మురారి కథను చెప్పారు కృష్ణవంశీ. అందరికీ బాగా నచ్చింది. సినిమా ప్రారంభమైంది. కానీ ఆ రోజు నుంచి సినిమా రిలీజ్ అయ్యేంత వరకు కృష్ణవంశీ, నందిగాం మధ్య ఎప్పుడూ గొడవలే. హీరోయిన్ ఎంపిక విషయంలో కూడా ఇద్దరు గొడవ పడేవారు. వసుంధర దాసును తీసుకుంటే బాగుంటుందని కృష్ణవంశీ అభిప్రాయం. కానీ నందిగాంకు నచ్చలేదు. చివరికి సోనాలి బింద్రే ఎంపికైంది. కానీ కృష్ణ పర్సనల్ మేకప్ మ్యాన్ సి మాధవరావు కుమారుడు సి రామ్ ప్రసాద్ని ఎంపిక చేశారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో 45 రోజుల పాటు సినిమాలోని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. దేవాలయానికి సంబంధించి సీన్స్ను శంషాబాద్ టెంపుల్లో తీశారు. షూటింగ్ మొదలైన రోజు నుంచి ఏదో ఒక విషయంలో కృష్ణవంశీ, నందిగాం మధ్య గొడవ జరుగుతూనే ఉండేది. దీంతో విసిగిపోయిన నందిగాం తన బావుమరిది బుల్లి సుబ్బారావుకి షూటింగ్ బాధ్యతలు అప్పగించి తను చెన్నై వెళ్ళిపోయారు. ఆ తర్వాత షూటింగ్ను సక్సెస్ఫుల్గా పూర్తి చేసి 2001 ఫిబ్రవరి 17న మురారి చిత్రాన్ని విడుదల చేశారు. రిలీజ్ అయిన రోజే డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు లెంత్ విషయంలో తమ అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. వారు చెప్పిన దాన్ని బట్టి కొంత తగ్గించినా ఇంకా కుదించాల్సిన అవసరం వచ్చింది. అయితే దానికి దర్శకుడు కృష్ణవంశీ అంగీకరించలేదు. ఆ రోజుల్లో సినిమా నిడివి ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తే థియేటర్ల వారే తగ్గించేవారు. అలా మురారి చిత్రం నిడివిని కూడా కొన్ని థియేటర్లలో తగ్గించారు. సినిమా నిర్మాణ సమయంలో దర్శకుడు, నిర్మాత మధ్య వచ్చిన అభిప్రాయ భేదాలు ఈ సంఘటనతో మరింత పెరిగాయి. సినిమా రిలీజ్ అయిన 2 వారాలు ఈ చిత్రానికి డివైడ్ టాక్ వచ్చింది. దీంతో కలెక్షన్లు నెమ్మదించాయి. నిర్మాత నందిగాం రామలింగేశ్వరరావు ఖర్చుకు వెనకాడకుండా చేసిన భారీ పబ్లిసిటీతో కలెక్షన్లు పుంజుకొని మురారి చిత్రం సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. మహేష్ అద్భుతమైన నటన, కృష్ణవంశీ టేకింగ్, మణిశర్మ మ్యూజిక్ సినిమాకి బాగా ప్లస్ అయ్యాయి. పాటలను కృష్ణవంశీ తెరకెక్కించిన తీరు ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంది. ఈ చిత్రంలోని అలనాటి రామచంద్రుడు అనే పాట ఇప్పటికీ పెళ్లి వేడుకల్లో వినిపిస్తూనే ఉంటుంది. ఈ సినిమా 23 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది. మహేష్ కెరీర్ లో తొలి సిల్వర్ జూబ్లీ మూవీగా నిలిచింది మురారి. సినిమా పబ్లిసిటీ కోసం ఎంతో ఖర్చు చేసిన నందిగాం శతదినోత్సవాన్ని మాత్రం చేయలేదు. దానికి కారణం కృష్ణవంశీ. మొదట 100 డేస్ ఫంక్షన్ని హైదరాబాద్, విజయవాడలో నిర్వహించాలని అనుకున్నారు. అయితే ఈ ఫంక్షన్కు కృష్ణవంశీ రాకూడదని కండిషన్ పెట్టారు నందిగాం. డైరెక్టర్ లేకుండా ఫంక్షన్ చేయడానికి మహేష్ ఒప్పుకోకపోవడంతో మురారి 100 డేస్ ఫంక్షన్ జరగలేదు.